మీ నలుగురు అడి తిరిగి మీ దగ్గర ఉన్నాయన్నీ చేంజ్ చేసుకోండి, వాళ్ళకి తెలియకూడదు. ఇప్పుడు మీరు మార్చుకోండి. మీ దగ్గర ఉన్నవి అందరూ ఒక చోటకు వచ్చి వాళ్ళకి కనపడకుండా మీ వరకే మార్చుకునే సంగతి వాళ్ళకి తెలియకూడదు. ఓకే, రైట్. గట్టి పట్టుకోండి. వాళ్ళకి కనపడకూడదు. పిల్లలు, మీరు ఎవరు మాట్లాడకూడదు, వినాలి, ఇంకంతే. చూడాలి, వినాలి, మనసులో దాచుకోవాలి, ఇంతే మీరు చేయాల్సింది. ఇంకెవరన్నా మాట్లాడితే, అవన్నా చాక్లెట్లు ఉన్నాయిగా, ఎవరు మాట్లాడతారు? అమ్మ మీకు పేర్లు తెలుసు కదా, రైట్, వాళ్ళ పేర్లు చెప్పండి. ఇంకా వాళ్ళకి ఇవ్వరు. మధ్యాహ్నం భోజనం కూడా వాళ్ళకి లేదు. అవును, మీరు నిశ్శబ్దంగా ఉంటేనే అందరికి ఉంటుంది, లేకపోతే ఎవరికి ఉండదు అన్నమాట. ఓకే, రైట్. నీకు ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తీసుకొని లోపల పెట్టేసి క్యాప్ పెట్టేసుకో. ఓకేనా? రైట్. చిన్నది పెద్దది వద్దులే, ఒకటి చాలు. ఎందుకు అవసరం చూపించకూడదు. ఓకే, టైట్ చేసేయి. రైట్. ఇప్పుడు నేను దానిలో చూడలేదు కదా అన్న లోపల దాచేసాడు ఒక కలర్ని. ఆ కలరు నేను చూడకుండా చెప్పేస్తాను. మీరెవరు మాట్లాడకూడదు, వినాలి, చూడాలి, అంతే. సరే, కూర్చోవాలి. ఓకే, యా. నన్ను ఈ అన్నయ్య వాళ్ళు భలే మోసం చేస్తారు. ఎందుకో తెలుసా? దీని లోపల ఆ కలర్ది ఆ స్టిక్ పెట్టారో లేదో అనుమానం. చూద్దాం. ఉంది, లోపల పెట్టారు. ఓకే, ఈ కలర్ ఏంటో నేను చెప్పొచ్చు కదా? చెప్పొచ్చు కదా? ఓకే, అక్క వైట్ కలర్ చున్నీ ధరించారు. ఈ కలర్ అదే. చూద్దామా? ఏదో మళ్ళీ చెప్తున్నాను, సాతానుడు భలేగా మోసం చేస్తాడు మనల్ని. అన్నీ తెలుసు అనేటట్లుగా చేస్తాడు, కానీ ఏమీ తెలియకుండా అయిపోతుంది చివరికి. బాగా ఆలోచించాలి, అర్థం చేసుకుంటూ చూడాలి, నిశ్శబ్దంగా చూడాలి. నేను చెప్పింది కరెక్టో కాదో చూడాలి. కరెక్ట్ అయితే చప్పట్లు కొట్టండి. ఎందుకు కరెక్ట్ కాదో మరలా నేను చెప్తాను. కరెక్ట్ అయితే చప్పట్లు కొట్టండి. ఓకేనా? రైట్. ఈ కలర్ వైట్. ఓకే పిల్లలు, రైట్. మళ్ళీ ఇంకొక కలర్ తమ్ముడు. నేను అది చూడటం లేదు కదా, నా దగ్గర ఇక్కడ ఏం రాసుకోలేదు కదా, నేను ఏదో చూస్తున్నాను. అది నేను ఎవరిని పిలిస్తే వాళ్ళు వచ్చి చూసి చెప్పాలి. ఓకేనా? పెట్టు. నిశ్శబ్దంగా చూస్తూ ఆలోచించాలి. మీ పక్కన వాళ్ళకి మెల్లిగా చెప్పుకోండి, కానీ పెద్దగా చెప్పుకోవద్దు. కానీ మీరు మాత్రం మాట్లాడకూడదు. మీ మాటలు మేము వినకూడదు. నా మాట మీకు వినపడాలి. అయిపోయిందా తమ్ముడు? ఎస్. ఓకే, మళ్ళీ చెక్ చేద్దాం. ఎందుకంటే అన్నయ్య వాళ్ళు నన్ను కూడా పరీక్ష చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఓకే, దీనిలో ఉంచబడినటువంటి కలర్ నేను చెప్పేస్తున్నాను. చెప్పచ్చు కదా? ఓకే, చెప్పచ్చు కదా? ఇక్కడ అమ్మాయి చెల్లి ఎలాంటి డ్రెస్ వేసుకున్నారు? పింక్ కానీ రెడ్ కానీ ఇవన్నీ ఒక కోవకు చెందిన పిల్లలు. చూద్దామా? ఓకే, రెడీయా? ఓకే, రెడీయా? నేను కరెక్ట్ అయితే ఏమన్నాను? రెడీ, 1 2 3. ఓకే, సో 2 నేను కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగాను. 3వది చూద్దాం. 3వది కూడా
అని అనుకున్నాను తల్లి. అమరా కమ్. అక్క గోల్డ్ కలర్ ధరించారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఈ కలర్ కూడా గోల్డ్. ఎస్, ఓకే. ఇంకా లాస్ట్లో ఒకే ఒక నంబర్ మిగిలింది. ఆ నంబర్ మీరు చెప్పినా చెప్పకపోయినా నేను వైట్, బ్లూ, రెడ్, ఇంకా గోల్డ్ 4 కలర్లో మిగిలిపోయింది. ఇంకా ఒకటే బ్లూ కలర్. ఓకేనా? సో మళ్ళీ ఇప్పుడు 4ని కలపండి. మీకు ఇష్టం వచ్చిన కలర్ని దీనిలో ఇన్సర్ట్ చేయండి. ఇప్పుడు 3 సార్లు నేనే గెలిచాను, 4వసారి కూడా నేను గెలుస్తానో లేదో చూద్దాం. అన్నీ కలపండి. మీకు ఇష్టమైన కలర్ నలుగురు మాట్లాడుకొని దానిలో పెట్టండి. కానీ మీరు దానిలో పెట్టేటప్పుడు వాళ్ళు చూడకూడదు. ఓకే, రెడీ? దానిలో పెట్టు, దానిలో పెట్టి క్యాప్ పెట్టు. ఓకేనా? గన్న ఉండాలి ఇక్కడ, గన్ను. తమ్ముడు పెట్టేశారా? రెడ్ కలర్ది గన్ ఉండాలి చూడు, రెడ్ కలర్ గన్. ఓకే, పర్వాలేదు పర్వాలేదు. ఓకే, ఇప్పుడు లాస్ట్లో ఒకటే మిగిలిపోయింది పిల్లలు. అది అక్క వాళ్ళు నలుగురు కలిసి ఆలోచించుకొని ఒక కలర్ ఏదో ఇన్సర్ట్ చేశారు. అది కూడా చూద్దాం. ఓకేనా? రైట్. మనం ఎప్పుడు కూడా ఇలా ఉంటాం, తిన్నగా ఉంటాం. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? మనల్ని అందరినీ తన వైపు ఆకర్షించుకోవటానికి, ఆయనే దేవుడని చెప్పటానికి 2025 సంవత్సరాల క్రిందట యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ఆయన ఏమైపోయాడో తెలుసా? ఏమైపోయాడు? తను తగ్గించుకున్నాడు. మనం కూడా ఏం చేయాలి పిల్లలు? తగ్గించుకోవాలి. అప్పుడు మనము హెచ్చించబడతాము. ఓకేనా? ఆయన ఎలాగా మన కొరకు సిలువ యాగానే చేశాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఓకే, రెడీయా? 1 2 3 క్లాప్స్ కొట్టాలి గట్టిగా గట్టిగా. రైట్ పిల్లలు, చూసారా? మనందరి కొరకు ఆయన సిలువ మీద మరణించాడు. ఆయన మరణించటానికి పూర్వం ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఓకే ఓకే దీనిలో ఉన్న కలర్ కూడా చివరిగా చూద్దాం. ఓకే, అమ్మ మీరు రండి. నేను పొద్దాకిట చూస్తున్నాను కదా, దీనిలో ఏదో ఉంది కదా. ఇప్పుడు మీరు చూడండి, దీనిలో ఏముందో చూసి చెప్పండి. ఇది ఓపెన్ చేయకుండా చూసి చెప్పండి. ఓపెన్ చేయకూడదు, ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేయకుండా దాన్ని చూస్తూ లోపల ఏం కలర్ ఉందో చెప్పండి. సరిగా చూసి చెప్పండి, సరిగా చూసి చెప్పండి. నేను ఇటు చూసి చెప్తున్నాను కదా, అలాగే మీరు చూసి చెప్పాలి. ఓకే, నా స్పెట్స్ మీరు పెట్టుకోండి. యా, ఓకే, క్లాప్స్ కొట్టండి. అక్క భలే గెస్ చేశారు. కానీ పిల్లలు,
అయితే అయింది లేకపోలేదు, అన్నీ చూపించాడు కదా, ఒకటే కదా చూపించలేదు, కాబట్టి ఇది అదే అంటూ చెప్పారు. ఇంకా మరి ఏమి లేదు, అంతే. మ్యాజిక్లో లాజిక్ ఉంటుంది, అంతే, ఇంకేం ఉండదు. ఎస్, ఇది బ్లూ, క్లాప్స్ కొడదాం. సింపుల్. ఎవరైతే యేసయ్యను అంగీకరిస్తారో వారన్నింటిలో వర్ధిల్లుతారు. బ్లూ ఫర్ గ్రోత్. ఆ తర్వాత ఇంకొక కలర్ ఉంది. ఏ కలర్ అది? ఎరుపు యేసుక్రీస్తు ప్రభువారి రక్తానికి గుర్తు. ఎవరైతే యేసయ్య రక్తం చేత వారు తాకబడతారో వారు సంపూర్ణమైన హృదయంతో ఉంటారు. ఆ తర్వాత ఎవరైతే రక్షించబడతారో వారికి మాత్రమే పరలోకం. ఇది 4 రంగుల వివరణ. అయితే పిల్లలు, ఇలాంటి జ్ఞానాన్ని సొలొమోను మహారాజు గారికి దేవుడిచ్చారు. పిల్లలు, ఒకరోజు ఏమైందో తెలుసా? దేవునికి ఇష్టమైన దేవుని దాసుడుగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకు దేవుడే ఆ వరాన్ని ఇచ్చాడు. ఏ వరమో తెలుసా? మంచి వరాన్ని దేవుడు ఇచ్చాడు. ఆయన మహారాజు కదా, ఆయన చేతిలో న్యాయం ఉంటుంది కదా, ఆయన ఏం చెప్పినా శాసనం అయిపోతుంది కదా. అందుకే ఆయన ఏం చేసేవాడో తెలుసా? దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చేవాడు. మన అంశం ఏంటి ఈ సంవత్సరం? శ్రీమంతుడైన క్రీస్తుని ప్రకటించటానికి ఆ రోజే దేవుడు సొలొమోను మహారాజు గారిని ఎన్నుకున్నారు. పిల్లలు, ఆయన ఎన్నుకున్న కారణం ఏంటో తెలుసా? ఆయన చేతిలో ఎప్పుడు కూడా ఒక ఆయుధం ఉంటుంది. ఆ ఆయుధం ధర్మశాస్త్రం, ఆ ఆయుధం ప్రార్థన. ఆ ఆయుధాన్ని పట్టుకొని ఆయన ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పేవాడు. ఓకే పిల్లలు, నా చేతిలో ఏముంది? గట్టిగా చెప్పాలి. ఎస్, నా చేతిలో ఎంత పెద్ద ఆయుధం ఉందో తెలుసా? వాక్యము అంటే ఖడ్గం, వాక్యము అంటే తేనె, వాక్యము అంటే నీరు, వాక్యము అంటే అగ్ని, వాక్యము అంటే దేవుడే. ఆ దేవుణ్ణి కలిగి ఉన్నాడు సొలొమోను మహారాజు. అలాంటి జ్ఞానం చేత మనం కూడా నింపబడాలి అంటే 2 పనులు మనం చేయాలి. ఎన్ని పనులు చేయాలి? 1 ప్రార్థన చేయాలి, 2వది దేవుని వాక్యాన్ని రోజు చదవాలి. ఇంతే, మరేమీ లేదు పిల్లలు. ఈ 2 చేస్తే దేవుని దగ్గరికి మనం వెళ్ళటం ఖాయం. ఏమా రైట్? ఓకే, మీ చేయి చూపించు. ఇది 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 పైకి చూపించు. ఓకే, ఇప్పుడు మనకి వాక్యం కావాలా, పరలోకం కావాలా? పరలోకం కావాలా, వాక్యం కావాలా? 2 ఒకటే పిల్లలు. వాక్యం పరలోకం తీసుకొని వెళుతుంది. పరలోకం వెళ్ళాలంటే వాక్యాన్ని తెలుసుకోవాలి. ఏం చేయాలి? మనం వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. సిలువ దగ్గరికి మనం వచ్చినప్పుడు సిలువ ద్వారా పరలోక రాజ్యం వెళ్తాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, కూర్చో. ఓకే, అయితే పిల్లలు మీరేం చేస్తున్నారో తీసుకెళ్ళి మీరేం చేస్తున్నారో తెలుసా? మీరు ఎవరు కూడా నా మాట వినటం లేదు. ఎవరు కూడా ఎవరి మాట చెప్పాలి? టీచర్ అక్కయ్య వాళ్ళ మాట మీరు ఎవరు వినటం లేదు పిల్లలు. అందుకే నేను మీతో ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. ఆ మాట చెప్పేసి ఇక్కడ నుండి వెళ్ళిపోదామా వద్దా? చెప్పాలి, వెళ్ళిపోదామా వద్దా?
వెళ్ళిపోదామా వద్దా? గట్టిగా చెప్పాలి. వెళదామా వద్దా? రైట్ పిల్లలు. అయితే నేనేమనుకుంటున్నాను తెలుసా, మనం అందరం కూడా ఇలా చిన్ని చిన్ని సాధనాలుగా దేవుని చేతిలో ఒక మంచి సాధనంగా ఉపయోగపడాలి. ఓకేనా? ఎలాగ ఉపయోగపడాలి? ఎస్, ఇక్కడ చూసారా, నా చేతిలో ఒక చిన్న సాధనం ఉంది. దాన్ని ఏంటో మీరే చెప్పాలి. రెడీ? 1 అన్న క్యాచ్ పెట్టుకో తమ్ముడు, క్యాచ్. జ్యోతి క్యాచ్. ఓకే, రెడీ? మనం అందరం చిన్ని చిన్ని సాధనాలుగా వాడబడాలి. అలా వాడబడటానికి మన వంతుగా మన కృషి చేయటానికి రెండు విషయాలు పిల్లలు. ఒకటి, దేవుని మాట వినాలి, దేవునితో మాట్లాడాలి, ప్రార్థన చేయాలి, వాక్యాన్ని చదవాలి. ఓకే, రెడీయా? యా, ఎస్. ఇంతే పిల్లలు. మనం ఒక చిన్ని సాధనంగా ఉండాలి అంటే, దేవుని చేతిలో వాడబడాలి అంటే ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. మోషే తాత మీకు ఎవరికైనా తెలుసా? మోషే గారి చేతిలో ఏముంటుందో చెప్పండి. ఇది అదే కర్ర అనుకుందాం. ఆ కర్ర ఎన్ని విధాలుగా ఉపయోగపడింది? ఎన్ని విధాలుగా ఉపయోగపడింది? చాలా విధాలుగా ఉపయోగపడింది. ఎన్ని అద్భుతాలు చేయగలిగింది? చాలా అద్భుతాలు చేయగలిగింది. ఇది నిజమైన కర్ర కాదా? అవునా? గట్టిగా ఉందా, ఓటిగా ఉందా? గట్టిగా ఉంది. గట్టిగా ఉందా, ఓటిగా ఉందా? మనం కూడా వాక్యంలో బలవంతులంగా ఉంటేనే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు, లేకపోతే వాడుకోడు. అక్క నువ్వు కూడా పట్టుకొని చూడక్క, చూస్తున్నావు తదేకంగా. రైట్, ఓకే. మనం కూడా ఒక చిన్ని ఇక్కడికి వచ్చావేంటి? వెనక్కి వామ్మో. రైట్ పిల్లలు, మనం కూడా ఒక సాధనంగా ఉంటే దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడు, మనలందరిని వాడుకుంటాడు. కాబట్టి పిల్లలు, మనం కూడా ఎవరిని ప్రకటించాలి? గట్టిగా చెప్పాలి. నా ఇందాక అక్క ఇంగ్లీష్ పాఠాలు నేర్పిస్తూ ఉంటే నాకెందుకులే, నేను బాడలేనులే, నాలుగు తిరగదులే, నోరు తిరగదులే అనుకుంటే గమ్మని కూర్చున్నారు. అదే రికార్డింగ్ డ్యాన్స్ పెడితే ఇందాక అబ్బా ఎంత బాగా చేశారు. కానీ మన నోటికి రావాలి పిల్లలు పాట. నోటికి వస్తేనే మన జీవితం బాగుపడుతుంది. రైట్ పిల్లలు, మనం దేవుని చేతిలో వాడబడదామా? శ్రీమంతుడైన క్రీస్తు ప్రభువుని ప్రకటిద్దామా? దానికి ఒక అర్హత ఉండాలి పిల్లలు. అమ్మా నాన్న మాట వినాలి. ఎవరి మాట వినాలి? గట్టిగా చెప్పాలి. ఆగండి, అమ్మా నాన్న అనగానే నాకు ఒక అమ్మాయి గుర్తుకొచ్చేసింది. ఎవరంటే అద్దుగో ఆ బ్లాక్ చున్నీ వేసుకొని ఇలాగ పెట్టుకుంది ఒక అమ్మాయి. ఇట రామ్మాయి నువ్వు అసలుకి. ఆ అమ్మాయి అసలు వాళ్ళ అమ్మ మాట వింటే ఒట్టు. నువ్వు అసలు రామ్మా, నువ్వు రా. అసలు ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ మాట వినటం లేదు. ఎందుకు వింటలేదు అమ్మాయి? ఎందుకు వింటం లేదు నువ్వు? లేదు, మీ అమ్మ నాకు ఫోన్ చేసింది, అన్నా మా అమ్మాయి నా మాట అసలు వింటం లేదన్నా, అసలు ఏంటో కనుక్కోన్నా అని చెప్పింది నాకు. ఎందుకని నువ్వు వింటలేదు అమ్మ మాట? వింటావు? ఈరోజు నుంచి వింటావా? రైట్, క్లాప్స్ కొట్టండి అక్క కోసం. అవును పిల్లలు, చాలామంది పిల్లలు అక్క అని కాదు కానీ చాలామంది పిల్లలు ఏం చేస్తారు తెలుసా? అమ్మ మాట వినరు, నాన్న మాట అసలే పట్టించుకోరు. కానీ అమ్మ నాన్న మన కోసం ఎంత కష్టపడ్డారో తెలుసా? మనం చిన్నప్పటి నుంచి ఇంత వయసు వచ్చే వరకు ఇంతగా మనం క్షేమంగా ఆశీర్వాదకరంగా ఉన్నాము అంటే వాళ్ళిద్దరే మనల్ని ప్రేమించేవాళ్ళు. కాబట్టి అమ్మ మాట ఎప్పుడూ
తోసేయకూడదు. నాన్న మాట అస్సలు వినకుండా ఉండకూడదయ్యా. నాన్న మాట విందామా వద్దా? విందామా వద్దా? అమ్మ మాట విందామా వద్దా? అలా మన రక్షణ సైన్యానికి తల్లిగారైనా ఎవరు చెప్పండి? చెల్లి చెప్తున్నారు, ఎవరు చెప్పండి? క్యాథరిన్ బూత్ అమ్మగారు ఏం చేశారో తెలుసా? వాళ్ళ పిల్లలందరికీ దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పారు. ఏమని? మీరందరూ దేవుని సేవ చేయడానికి వెళ్ళిపోతూ ఉన్నారు, మీరు చనిపోయే వరకు ఒకరి ముఖాలు ఒకరు మనం చూసుకోవటానికి వీల్లేదు. చనిపోతే ఎక్కడ కలుసుకుందాం? పరలోకంలో కలుసుకుందాం అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చి పంపించారు. ఎప్పుడైనా అమ్మ దగ్గర సారీ చెప్పావా? సారీ మమ్మీ, నీ దగ్గర అబద్ధం ఆడాను, ఇంట్లో వండిన పప్పులన్నీ నీకు తెలియకుండా ఆమ్ మా ఫ్రెండ్స్ అందరికి ఇచ్చేసాను అని ఎప్పుడైనా చెప్పావా? చెప్పాలి కదా. అమ్మకి చెప్పొద్దు, రైటా? గుడ్. కాబట్టి పిల్లలు, అమ్మకి నిజాయితీగా చెప్పేద్దాం, నాన్నకి నిజాయితీగా మన దగ్గర ఏదైనా చిన్న చిన్న తప్పులు ఏదైనా ఉంటే చెప్పితే నాన్న క్షమిస్తాడా లేదా? అలా క్షమిస్తాడు పిల్లలు యేసయ్య. ఓకే నాన్న, థ్యాంక్ యూ, గుడ్. చివరిగా ఇంకొక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేసి ఇక్కడి నుంచి వెళ్తాను పిల్లలు. ఓకే, చాలామంది అనుకుంటారు దేవుడు నాకేం చేశాడు అంటాం. కానీ వాక్యంలో ఉంది, శ్రీమంతుడైన ఎక్కడ? అదిగో, శ్రీమంతుడైన క్రీస్తుని ప్రకటించాలి. ఎఫెసీలో రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఎన్నో అధ్యాయం? 3వ అధ్యాయం 8వ వచనం. వెరీ గుడ్. ఆయన చెప్తున్నాడు, మనం యేసయ్య దగ్గర నుంచి ఏదైనా పొందుకుంటే 10 మందికి చెప్పాలి. ఎంతమందికి చెప్పాలి? ఎంతమందికి చెప్పాలి? నీకు జ్వరం వచ్చిందనుకో, యేసయ్య ద్వారా జ్వరం పోయిందనుకో, ఎంతమందికి చెప్పాలి? కడుపులో నొప్పి వచ్చిందనుకో, అమ్మ కడుపులో నొప్పి వచ్చింది అని అంటే అమ్మ ఏం చేస్తుంది? పనికి మనలోడా, పంది తిన్నావు కదరా. ఏం తిన్నట్టు? పంది తిన్నావు కదరా, కడుపులో నొప్పి రాక ఏమవుతుంది అంటది. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? పర్వాలేదు నాన్న, నీ కడుపులో నొప్పి పోతుంది. ఎవరిని అడిగితే? అప్పుడే ఎవరికి చెప్పాలి? వెళ్ళి మనం 10 మందికి చెప్పాలి. అదే శ్రీమంతుడైన క్రీస్తుని ప్రకటించుట. దేవుడు చేసిన మేలుని దేనిని మర్చిపోకూడదు. అలాగే ఈరోజు ఇక్కడ కూడా ఒక విషయాన్ని చూద్దాం పిల్లలు. సో ఇక్కడ ఒక బాల్ ఉంది, ఉందా లేదా? ఎంతమంది చూశారు? ఓకే, ఈ బాల్ని మా ఫ్రెండ్కి ఇచ్చేస్తున్నాను. ఎవరికి ఇచ్చేస్తున్నాను చెప్పండి? ఎవరికి ఇస్తున్నాను? ఓకే, మా ఫ్రెండ్కి ఇచ్చేస్తున్నాను. ఓకేనా? ఎవరికి ఇస్తున్నాను? మా ఫ్రెండ్కి ఇచ్చేస్తున్నాను. ఓకేనా? ఇచ్చేసిన తర్వాత దానిని మరి ఒకసారి మనం ఏం చేద్దాం? మన ఫ్రెండ్కి ఇచ్చేసాం కదా, మళ్ళీ దాంతో మనకేం పని అనుకోవద్దు పిల్లలు. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఎప్పుడు మనము జ్ఞాపకం చేసుకోకూడదు. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు మనం దాన్ని జ్ఞాపకం చేసుకోకూడదు. అందుకే మనం ఏం చేయాలో తెలుసా? ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెప్పాలి.